సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం అందులో 22వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. సో 22 నుంచి లాస్ట్ శ్లోకం 35 వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకుని చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము 22వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దామంట. సో శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 22వ శ్లోకం. తవానేవ లోకేస్మిన్ పుంసాం ధర్మః పరస్మృతః భక్తి యోగో భగవతి తన్నామ గ్రహణాదిభిః. సో భక్తి ఎలా మొదలవుతుందంటే భగవత్నామం, హరినామం జపం ద్వారా. ఇది అంత ధర్మం యొక్క సారం, ధర్మానికి పరాకాష్ఠ ఉంటుంది భగవత్నామం, హరినామం జపం చేయడం. ప్రతి ఒక్క మనిషికి, అంత మానవ సమాజానికి, ఎవరో ఒకరి కోసం కాదు. సో ఈ హరినామంతో కూడుకున్న, హరినామం జపంతో కూడుకున్న భక్తే అన్నిటికన్నా ఉన్నతమైన భక్తి అని ఇక్కడ చెప్తున్నాను. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా హరినామాన్ని జపం చేసి, హరినామం చేస్తూ నృత్యం చేయడం ద్వారా ఆ వ్యక్తి భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోగలడు. ఆయన లీలల్ని, ఇంకా ఆయన యొక్క గుణాల్ని కూడా చూడగలడు. సో ఇదే అన్నమాట విధి విధానం. సో ఈ విధంగా మనం ఒకవేళ భగవంతుని అర్థం చేసుకుంటే, గుణరూపలీల మహిమల్ని, దివ్యమైన విషయాన్ని మనం గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, చూడగలిగితే, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. మళ్ళీ మనకు జన్మ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఒక్కసారి భగవద్ధామానికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. సో అలా భగవద్ధామానికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిన అవసరం మనకు లేదన్నమాట.
సో ఇది ఓన్లీ భగవద్నామం ఉచ్చారణ చేయడం ద్వారా వస్తుంది. నామోచ్చారణ మాహాత్మ్యం హరే పశ్యత పుత్రకా అజామిలోపి ఏనైవ మృత్యుపాశాదముచ్యత. చూడండి ఇక్కడ చెప్తున్నారు యమదూతలకి యమరాజు, నా సేవకులారా, ప్రియమైన సేవకులారా, మీరు నా కొడుకులతో సమానం. చూడండి, మీరే అర్థం చేసుకోండి ఎంత గొప్పదో ఈ యొక్క భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం. భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం ఎంత గొప్పదో, ఎంత మహిమ ఉందో దానికి ఇప్పటికైనా మీకు అర్థం కాలేదు. అజామిలు వంటి ఎంతో పాపాత్ముడు కూడా తన కొడుకును ఉద్దేశించి తెలియకుండానే భగవత్నామాన్ని ఉచ్చరించాడు. అయినా కానీ ఆ భగవత్నామాన్ని ఉచ్చరించడం కారణంగా ఆయన ఎలాగో నారాయణుడిని గుర్తు చేసుకున్నాడు. ఆ విధంగా ఆ యొక్క మృత్యువు నుంచి ఆయన తప్పించుకోగలిగాడు. సో మీరే అర్థం చేసుకోండి ఎంత గొప్పదో హరినామం అనేసి ఇక్కడ యమరాజు చెప్తున్నాడు యమదూతలకి. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. హరినామం ఒక్కటే, ఇంకా వేరే దారి లేదు ఈ కలియుగంలో. ఒక వ్యక్తికి ముక్తి కలగాలంటే. సో 24వ శ్లోకం చూద్దామంట. ఏతావతాళం మగ నిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మనాంనాం వికృష్య పుత్రం మగవాన్ యద్ అజామిలోపి నారాయణేతి మ్రియమాన ఇయాయ ముక్తిం. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, మనం అందుకే అర్థం చేసుకోవాలి, మనం అన్ని రకాల పాపాల నుంచి, పాపకర్మ నుంచి ముక్తులు అవ్వగలం హరినామం మాత్రమే జపించి. ఈ యొక్క హరినామము జపించడం ద్వారా, ఇంకా భగవంతుడి యొక్క గుణాలు, ఆయన యొక్క కార్యాల గురించి కీర్తించడం ద్వారా, ఇదొక్కటే అన్ని రకాల పాపాల నుంచి ఉపశమనానికి మార్గం. ఇదొక్కటే భగవద్నామం, భగవద్ లీలల్ని, కథలు చర్చించడం, కీర్తన చేయడం. ఒకవేళ ఒక వ్యక్తిలా భగవంతుడి నామాన్ని సరిగ్గా ఉచ్చరించకపోయినా సరే అతనికి భౌతిక బంధనం నుంచి ముక్తి లభిస్తుంది. ఒకవేళ నేను ఏమాత్రం అపరాధం, నామపరాధం చేయకుండా జపిస్తే. అజామిలుదే చూడండి, ఎంత పాపాత్ముడు అజామిలుడు. అయినా కానీ ఆయన మృత్యు సమయంలో ఏదో విధంగా తన కొడుకును ఉద్దేశించైనా సరే హరినామాన్ని జపించాడు, నారాయణుడిని నామాన్ని జపించాడు. ఆయనకు ముక్తి లభించింది. ఎందుకంటే నారాయణుడిని ఆయన గుర్తు చేసుకున్నాడు ఎలాగా. సో అందుకనే రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ తండ్రి ఆయన ఒక సమావేశం, సభ ఆయోజన చేస్తాడు. అందులో హరిదాస్ ఠాకూర్ని పిలుస్తారు, హరినామం యొక్క గొప్పతనాన్ని, మహిమ గురించి చెప్పమని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అన్నమాట. ఇక్కడ హరినామం యొక్క గొప్ప మహిమల్ని హరిదాస్ ఠాకూర్ కూడా చెప్తారు. సో ఈ యొక్క తాత్పర్యం చాలా ముఖ్యమైనది, మీరు కూడా చదువుకోవచ్చు. సో ఈ లీల, ఈ ఘటన అనేది సో రఘునాథ్ దాస్ కోసం వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది, అంటే ఆదిసప్తగ్రామం దగ్గర. సో ఇక్కడ నుంచి 1.5 గంట అంతే. సో నేను చోటు నుంచి 1.5 గంట దూరం ఉంటుంది అంతే. సో అక్కడ ఈ సమావేశం జరిగింది. ఎందుకంటే ముందు హరిదాస్ ఠాకూర్ అక్కడే ఉండేది. అక్కడి నుంచి, అంటే దీనికన్నా ముందు ఆయన బేనాపూల్ దగ్గర ఉండేది. అక్కడ ఆ వేష్యను భక్తురాలుగా చేసేసిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వస్తారని ఆదిసప్తగ్రామం నుండి. దాని తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క ఘటన తర్వాత, ఇప్పుడు జరిగే ఘటన తర్వాత ఇక్కడికి వస్తారు ఫులియా, మేమున్న చోట. అక్కడికి వచ్చి ప్రతిరోజు 3 లక్షల నామాల్ని, భగవత్ నామాన్ని, హరినామాన్ని జపం చేసేవారు ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్. సో మీరు కావాలంటే ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరిదాస్ ఠాకూర్, భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు ఒక వ్యక్తికి ముక్తి లభిస్తుందని చెప్తారు ఆ యొక్క సభలో. ఒకవేళ ఆయన సంపూర్ణంగా అపరాధాలు లేకుండా
జపం చేయలేకపోయినా, ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్ చాంట్ కంప్లీట్లీ ఇన్ఆఫెన్సివ్లీ, అంటే సంపూర్ణంగా నిరాపరాధంగా ఏం జపం చేయట్లేదు, కొన్ని అపరాధాలు జరిగినా పర్లేదు, జపం చేస్తే ఆయనకి ముక్తి లభిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న స్మార్త బ్రాహ్మణులు, మాయావాదులు ఇలాంటి విషయాల్ని నమ్మరు, అవునా? కానీ హరిదాస్ ఠాకూర్ చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్, అవునా? ఎందుకంటే మనం భాగవతంలో చూసిన ఆజామిలుడి కేసులో శ్రీధర్ స్వామి మనకు భాగవతం నుంచి ఇంకా మిగతా శాస్త్రాల నుంచి కూడా మన ఆచార్యులు చెప్తారు. ఒక కొటేషన్ ఉంది, శ్రీధర్ స్వామి ఇస్తారు, స్వయం ప్రాత్ర గృణన్ భక్త్య దుఃఖ గ్రామాద్ విముచ్యతే. ఒకవేళ ఒక వ్యక్తి పొద్దున సాయంకాలం భగవద్నామాన్ని జపిస్తే ఎంతో భక్తి శ్రద్ధతో, అతనికి అన్ని రకాల భౌతిక దుఃఖాల నుంచి ఆయనకు ముక్తి లభిస్తుంది. సో ఈ విధంగా ఎన్నో మనకి భాగవతంలో ఇంకా వివిధ శాస్త్రాల్లో శ్లోకాలు ఉన్నాయి హరినామం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ. ఇంకొక శ్లోకం ఉంది భాగవతంలో, శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుత కర్మణః జన్మ కర్మ గుణానాం చ తదర్థే కిల చేష్టితం. ఇలా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ నిరంతరం భగవంతుడి యొక్క అద్భుతమైన లీలలు గురించి గుణగానం చేస్తూ, ఆయన యొక్క కార్యాలపైన ధ్యానం చేస్తూ, ఆయన ఎప్పుడు కూడా ఇలా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. సో శ్రీధర్ స్వామి ఇంకొక కోటి కూడా వస్తారు పురాణాల నుంచి, పాపక్షయశ్చ భవతి స్మరతాంతం అహర్నిశం. ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా భగవంతుడి పాదపద్మాల్ని నిరంతరం రాత్రి పొద్దున ఒకవేళ అహర్నిశాలు అని భగవంతుడి పాదపద్మాలపైన ఒక వ్యక్తి ధ్యానం చేసుకుంటూ ఉంటే అతని యొక్క పాపాల నుంచి అన్నీ కూడా ఆయన ముక్తి చెందుతాడంట. ఇంకా భాగవతంలో ఇచ్చారు, తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జగన్మంగళం అంహసాం మహతాం అపి కౌరవ్య విద్యాైకాంతిక నిష్కృతం. సో ఈ విధంగా ఎన్నో చెప్పారు ఇక్కడ. భగవత్ నామాన్ని, భగవంతుడి గుణరూపలీల మహిమల్ని ఎవరైనా గుణగానం చేస్తే తప్పకుండా వాళ్ళకి అన్ని పాపాల నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని. సో ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకని ఈ యొక్క శ్లోకంలో మనం ఈరోజు చర్చించుకునే శ్లోకంలో ఇక్కడ ఏతవాలం అఘ నిర్హరణాయ పుంసాం. ఈరోజు మనం చర్చించుకున్న శ్లోకం ఇక్కడ 24వ నంబర్ శ్లోకమే, ఫస్ట్ లైన్లో వచ్చారు కదా. అందులో అలాం అనే శబ్దానికి వ్యాఖ్య రాశారు ఇక్కడ. దీని ఉద్దేశం ఏంటంటే ఇంకా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ భగవంతుడి నామం ఒకటి జపం చేస్తే సరిపోతుంది. సో భగవద్నామం జపం చేస్తే సరిపోతుంది, ఇంకా వేరే ఏమి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు ఈ విషయాన్ని. అందుకనే ఇక్కడ చెప్పారు, హరే కృష్ణ మంత్రం అనేది ఎవరైనా జపించవచ్చు, ప్రతి ఒక్కరు జపించాలి. మీరు అపరాధాలు చేస్తూ అయినా పర్లేదు జపించండి. ఒకవేళ మీరు అలా జపిస్తూ ఒక రోజు నా అపరాధాలు చేయకుండా కూడా జపం చేస్తారు. సో ఇలా అపరాధాలు చేయకుండా ఏ రోజైతే జపం చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీకు కృష్ణుడి పైన ప్రేమ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రేమ మనకు ఫైనల్గా ఎప్పుడైతే లభిస్తుందో అదే అన్నిటికన్నా మన అసలైన లక్ష్యం. ప్రేమ పుమర్తో మహాన్ అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు కావాల్సిన జీవితంలో లక్ష్యం ఏంటంటే కృష్ణుడి ప్రేమను పొందడం. సో ఈ విధంగా మనం ఎలాగైనా సరే భగవంతుడి పట్ల, మనకి భగవంతుడి నామం పట్ల ఆసక్తి పొందడమే మన జీవిత లక్ష్యం. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా దీని గురించి ఒక శ్లోకం చెప్తారు భాగవతం నుంచి, ఏవం ధర్మైర్మనుష్యానాం ఉద్ధవాత్మని వేదినాం మయి సంజాయతే భక్తి కోన్యోర్తో
స్యవశిష్యతే. ఓ ఉద్ధవ, అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం ఏది అంటే, దేని ద్వారా అయితే భగవంతుడి పైన ప్రేమ జాగృతం కాగలదో అది అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం. సో ఇక్కడ అందుకే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ భగవంతుడి నామం జపించడం ద్వారా ఎప్పుడైతే మనం శుద్ధంగా భగవంతుడి నామం జపించగలుగుతామో అపరాధాలు లేకుండా, అప్పుడు భగవంతుడి ప్రేమ అనేది మనకు లభిస్తుంది. సో శుద్ధనామం వల్లనే మనం భగవత్ ప్రేమని, కృష్ణుడి ప్రేమని పొందగలం. ఇంకొక శ్లోకాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు పద్మపురాణం నుంచి చెప్తున్నారు. నామాపరాధయుక్తానాం నామాన్యేవ హరంత్యగం అవిశ్రాంతి ప్రయుక్తాని తాన్యేవర్తకరాణి చ. ఒకవేళ ఒక వ్యక్తి మొదట్లో హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధాలతో కూడుకుని జపం చేయడం మొదలుపెట్టిన మెల్లిమెల్లిగా అతను అపరాధాల నుంచి ముక్తుడైపోయి జపం చేయగలుగుతాడు. పాపక్షయశ్చ భవతి స్మరతాం తం అహర్నిశం. ఆ విధంగా పాపాల నుంచి ముక్తి చెందిన తర్వాత ఒక వ్యక్తి నిరంతరం దినము రాత్రి భగవద్నామాన్ని జపం చేయగలుగుతాడు. ఎలాగైతే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్లోకం చెప్పింది మనకి, హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తి 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 కతిరన్యత అని. సో ఈ కలియుగంలో హరినామం ఒకటే మార్గం, ఇంకా వేరే ఏ మార్గం లేదు. ప్రాయేణ వేద తదిదం నమః జనోయం దేవ్యా విమోహితమతిర్భతమాయయాలం త్రయాంజలీకృతమతిర్మధుపుష్పితాయాం వైతానికే మహతి కర్మణి జుజ్యమానః. చూడండి, ఈ విషయం చాలా గోపనీయమైంది, చాలా మందికి తెలియదు. హరినామం చెప్పిస్తే చాలా అన్నిటికన్నా ముఖ్యమైనది అదే అని. మీరు ఇక్కడ చూడొచ్చు, భగవంతుడికి మాయ ద్వారా మోహితమైపోయి యజ్ఞవాల్క్య, జైమిని వంటి శాస్త్రాల్ని రచించిన మహామునులు కూడా, వారికి కూడా ఈ యొక్క రహస్యం తెలియదు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ ద 12 మహాజనస్, ఇది ఈ 12 మహాజనులకే తెలుసు. ఇప్పుడు యమరాజు నుంచి అందుకే మనం ఇది నేర్చుకోగలుగుతున్నాం. ఇవన్నీ దీని గురించి అందరూ శిక్షణ ఇవ్వలేరు, అందరికీ దీని గొప్పతనం తెలియదు, హరినామం గొప్పతనం. యమరాజు ఒక మహాజనుడు కాబట్టి ఆయనకు తెలుసు. అందుకే ఆయన అదే విషయం తన యమదూతలకు చెప్తున్నాడు, వారి ద్వారా మనకందరికీ తెలియజేస్తున్నాడు. సో మిగతా వాళ్ళు దీని యొక్క విలువను అర్థం చేసుకోలేదు. హరినామ జపం చాలామంది చులకనగా చూస్తారు. హరే కృష్ణ మహామంత్రం జపం అదంత ఇంపార్టెంటా, దాంతో ఏమైనా జరుగుతుందా అని అనుకుంటారు. కానీ అంతా జరిగేది దాని నుంచి, భగవత్ నామంలోనే అంతా ఉంది శక్తి. సో ఎందుకంటే ఇలాంటి వేరే ఋషులు మునులు వీళ్ళందరూ వేదాల్లో ఉన్న ఎన్నో రకాల కర్మకాండీయ విషయాల పట్ల ఎంతో ఆసక్తులు, యజుడు సామ ఋగ్వేదాలు ఉన్న కర్మకాండీయ కార్యక్రమాల పట్ల, యజ్ఞాల పట్ల ఎంతో ఆకర్షులైపోయి ఆసక్తులైపోయి వాళ్ళ బుద్ధిని మందగించిపోయింది. అందుకే వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ యజ్ఞం కోసం ఏం కావాలి అవి ఎత్తుక్కోవడమే సరిపోతుంది వాళ్ళకి. దీని ద్వారా ఏ యజ్ఞం చేస్తే, ఏ పూజ చేస్తే, ఏ వ్రతం చేస్తే స్వర్గలోకానికి వెళ్తాము, ఇంకా మంచి సుఖాన్ని అనుభవించగలము, మా కోరికలన్నీ తీర్చుకోగలము. దీని వెనకాలే అందరూ పడుతున్నారు అన్నమాట. ఈ యొక్క సంకీర్తన ఉద్యమం మంది ఏదైతే ఉందో దాని గురించి, దాని పట్ల వాళ్ళకి ఆసక్తి కలగట్లేదు. వాళ్ళకి ఇలా ధర్మార్థ కామ మోక్షం వెనకాలే పరిగెడుతున్నారు అన్నమాట. సో ఎవరైనా అడగొచ్చు ఇలా, అంటే ఓన్లీ హరినామం జపం చేయడం వలన మనకు అన్నీ లభించేస్తున్నాయి, పరం సిద్ధి మనకు లభించేస్తుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి వేదాల్లో ఇన్ని రకాల యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేయమని చెప్పారు కదా, మరి దానికి ఎందుకు అందులో రాశారు చేయాలని, మరి జనాలు కూడా దానికి ఆకట్టుకుపోతున్నారు, మరి ఎందుకు ఇదంతా మరి అంటే ఇక్కడ శ్లోకంలో అదే చెప్తున్నారు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. వేదాలన్నిటి నుంచి అర్థం చేసుకోవాల్సింది నన్నే. సో వేదాల నుంచి చదవడానికి, వేదాలు చదివి మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడు శ్రీకృష్ణుడు యొక్క పాదపద్మాలను ఎలా చేరుకోవాలో దాని గురించి. కానీ దురదృష్టవశాత్తు, దుర్భాగ్యవశాత్తు
కొంతమంది ఇలాంటి మందబుద్ధి గల వాళ్ళు ఈ యొక్క వేదిక యజ్ఞాల యొక్క గొప్ప యజ్ఞం, పెద్ద యజ్ఞం చేసాం, పెద్ద యజ్ఞం, ఇంతమందిని పిలిపించాం, ఇంతమందికి భోజనం పెట్టాం, ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారు, ఇంత పెద్ద మంట వచ్చింది. సో ఇలాంటి యొక్క గ్రాండ్యూర్ అంటే ఇంత పెద్ద యజ్ఞం చేయడంలో అదొక రకమైన అందరికీ చూపించుకునే అదొక రకమైన ఇంత పెద్ద యజ్ఞం చేసాం. సో ఈ యజ్ఞం ఇలాంటి పెద్ద యజ్ఞం పట్ల వాళ్ళు ఆకర్షితులైపోతారు. ఇలా ఎన్నో వేద మంత్రాలు చదివి యజ్ఞం చేసేసి తర్వాత ఎంతో డబ్బు ఖర్చు చేసి పెద్ద పందిరేసి చాలామందికి ఇలా పిలిచి పెద్దగా ఖర్చు చేసి ఇలా చేయడం ద్వారా కొంతమంది ఇలా చేసి సమ్టైమ్స్ యూ హ్యావ్ అబ్జర్వ్ ద. సో ఇలాంటి రూపాల ద్వారా ఇలాంటి వాళ్ళ ప్రజలకు ఇవే చావు. యజ్ఞం కావాలి, యజ్ఞం చూడాలని, యజ్ఞంలో పాల్గొంటే యజ్ఞం చేస్తే అప్పుడే అసలు నిజంగా భక్తి చేసినట్టు, మందిరం అన్నట్టు. కొంతమంది మెంటల్ అనమాట, అట్లా కొంచెం మందబుద్ధి వాళ్ళు అలా ఆలోచిస్తారు. ఓన్లీ హరినామం ఏంటి, ఇదేం భక్తి, ఓన్లీ హరినామం అంతేనా, యజ్ఞం లేదా, పెద్ద యజ్ఞం ఉండాలి, పెద్ద యజ్ఞం లేకపోతే అదేం హరినామం, అదేం భక్తి, అదేం మందిరం అనుకుంటారు. కానీ ఏం చేస్తాం, ఇలా ఉన్నారు సాధారణ ప్రజలు, పెద్ద యజ్ఞం చూడాలనుకుంటారు వాళ్ళు. అందుకే అలాంటి సాధారణమైన కొంచెం తెలివి తక్కువ వాళ్ళ కోసం అనేసి అలా ఇక సాధారణ ప్రజలు అలా ఉన్నారు. ఇక స్మార్త బ్రాహ్మణులు, ఇంకా యజ్ఞాలు ఇట్లా చేసే మాయవాదులు, స్మార్త బ్రాహ్మణులు, వీళ్ళకి యజ్ఞాలు పిచ్చి ఎక్కువ. హరినామం చేస్తే సరిపోతుంది, యాక్చువల్లీ అయితే హరినామం చేస్తే సరిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుపాల ద్వారా అన్నారు. కానీ చాలామంది సమాజంలో ఉన్న బ్రాహ్మణులు, స్మార్త బ్రాహ్మణులు వాళ్ళందరికీ ఏంటంటే యజ్ఞం చేస్తే కానీ అది పూజ కంప్లీట్ అయినట్టు కాదు, లేకపోతే ఆ యొక్క ఫెస్టివల్ కంప్లీట్ అయినట్టు కాదు, లేకపోతే అది మందిరం కాదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకనే ప్రభుపాల ద్వారా అంటే మేము రీసెంట్గా కృష్ణ బలరాం మందిరం బృందావన్లో మేము నెలకొల్పాము. సో అందుకే మేము కూడా ఈ బ్రాహ్మణుల్ని ద్వారా ఇలాంటి బ్రాహ్మణుల ద్వారా ఇలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించవలసి వచ్చింది. ఎందుకంటే ఇలా యజ్ఞం జరగకపోతే మేము మందిరం స్థాపిస్తున్నాం, యజ్ఞం లేదా. సో అందుకని అక్కడ ఉన్న బృందావనంలో వాసులందరూ, ముఖ్యంగా స్మార్త బ్రాహ్మణులు, వాళ్ళందరూ ఏంటంటే నేను చాలామంది యూరోపియన్లు, అమెరికన్లను తీసుకొచ్చి ఇక్కడ మందిరం స్థాపిస్తున్నాను. వీళ్ళందరూ అమెరికన్లు, యూరోపియన్లు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు స్వీకరించరు. అందుకని మేమేం చేసామంటే ఇలాంటి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి చాలా చాలా ఖర్చు పెట్టి డబ్బు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించాల్సి వచ్చింది. ఇంత యజ్ఞాలు జరిగినా కానీ మా సొసైటీలో మాత్రం మెంబర్స్ ఆఫ్ అవర్ సొసైటీ పెర్ఫామ్ కంటిన్యూస్గా మృదంగాలతో సంకీర్తనం, హరే కృష్ణ మంత్రం సంకీర్తనం కంటిన్యూగా చేస్తాం. ఈ సంకీర్తనము అనేది ఈ పెద్ద పెద్ద యజ్ఞాల కన్నా కూడా చాలా ముఖ్యమైనది. అదే నా భావన అని ప్రభుపాదులు వారు వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఒక సైడ్ నుంచి యజ్ఞం కూడా జరుగుతుంది, ఇంకో సైడ్ నుంచి సంకీర్తన కూడా కంటిన్యూ నడుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు ఏంటంటే ముఖ్యంగా ఈ వేదాల్లో, కర్మకాండల్లో జడి కృత మతిర్ మధుపుష్పితాయ. సో ఈ విధంగా స్వర్గాల పట్ల వెళ్ళే ఆసక్తి కలిగే వారికి ఇలాంటి యజ్ఞాలు, వాళ్ళ కోసం మీకు స్వర్గం వెళ్ళాలనుకుంటే అప్పుడు ఇలాంటి యజ్ఞాలు చేసుకుంటూ కూర్చోవాలి. సో కానీ సంకీర్తన యజ్ఞం అనేది శుద్ధ భక్తులు చేసుకునేది, భగవంతుని సంతుష్టిపరచడానికి. సో ఉద్దేశం వేరనమాట. మీకు స్వర్గం వెళ్ళాలనుకుంటే అలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసుకోండి. కానీ మనం భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలంటే హరినామం సరిపోతుంది. సో శుద్ధ భక్తులకి ఏంటంటే హరినామం సరిపోతుంది అనమాట. కానీ ఇలాంటి వేరే కర్మకాండీయ బ్రాహ్మణులకి వాళ్ళకి ఏంటంటే యజ్ఞాలు, స్వర్గంకి వెళ్ళడం అవన్నీ కావాలి. అందుకనే ప్రభుపాల్ వారు ఇక్కడ రాసిన వి వుడ్ సింప్లీ హ్యావ్ పెర్ఫార్మ్. మేము ఓన్లీ సంకీర్తనం చేసేద్దాం అనుకున్నాం, కానీ ఈ బృందావన వాసులు మేము ఇక్కడ విగ్రహాన్ని మందిరం స్థాపిస్తున్నాము, దీన్ని సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు మేము ఓన్లీ ఆ సంకీర్తన చేసి మందిరాన్ని స్థాపించేస్తే, విగ్రహాన్ని స్థాపిస్తే వాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఇదేంటి యజ్ఞం లేదా అంటారు. అందుకనే సో ఇక్కడ అలాంటి యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ద వేదిక్ పెర్ఫార్మెన్స్ ఆర్ మెంట్ ఫర్ దోస్ హూజ్ ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ డల్డ్ బై ద ఫ్లవరీ లాంగ్వేజ్ ఆఫ్ వేదాస్. అంటే వేదాల్లో ఉన్న పుష్పిత వాచం ద్వారా మందగించిపోయింది ఎవరి బుద్ధో వాళ్ళ కోసం అన్నమాట ఇలాంటి యజ్ఞాలు. అందుకని ఇక్కడ చెప్తున్నారు విచ్ డిస్క్రైబ్, ఎందుకంటే అక్కడ ముఖ్యంగా స్వర్గానికి వెళ్ళడానికి, రకరకాల భౌతిక కోరికలు, భౌతిక లాభాలు పొందడానికి, తీర్చుకోవడానికి ఈ యజ్ఞాలు ఇచ్చారనమాట, ఇంకా పైలోకాలకి, స్వర్గలోకాలకి వెళ్ళడానికి. సో ఈ కలియుగంలో సంకీర్తన ఒక్కటే చాలు, ఇంక వేరే అవసరం లేదు.
ఒకవేళ ఇక్కడ చెప్తారు అందుకే, ఇఫ్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ టెంపుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ సింప్లీ కంటిన్యూ సంకీర్తన్ బిఫోర్ దేవిటీ, ఎస్పెషల్ బిఫోర్ చైతన్య మహాప్రభు, దే విల్ రిమైన్ పర్ఫెక్ట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడి విగ్రహం పైన ముందట, చైతన్య మహాప్రభు యొక్క విగ్రహం ముందట మనం సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందంట. మొత్తం అన్ని మందిరాల్లో, ఈ విశ్వంలో ఉన్న ఇస్కాన్ అన్ని మందిరాల్లో కూడా ఇంకేమీ అవసరం లేదు మనకి. పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ భక్తి చేస్తున్నట్టే, ఏ లోపం లేదు అందులో. సో ఇంత పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ అంటే యజ్ఞాలు చేసే అవసరం లేదు. అయినా కానీ మనం ఒక స్వచ్ఛత, పరిశుభ్రత మన యొక్క అలవాట్లలో, మనస్సులో పాటించడానికి, ఇంకా విగ్రహారాధన చేయడానికి, ఇంకా రకరకాల నియమాలన్నీ కూడా పాటించడం అవసరం. అందుకని శ్రీలజీవి గోస్వామి వారు అన్నారు, సంకీర్తన ఒక్కటే సరిపోతుంది మనకి, కానీ అర్చన కూడా అవసరం. మన జీవితం సిద్ధం చేసుకోవడానికి, అంటే పర్ఫెక్ట్ చేసుకోవడానికి సంకీర్తన సరిపోతుంది, కానీ అర్చన కూడా అవసరం. దీంతో పాటే ఈ అర్చన పద్ధతి ద్వారా మనము శుద్ధంగా, పరిశుభ్రంగా, శుద్ధంగా ఉంటాం అన్నమాట. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, ఒకరు రెండు కూడా ఫాలో అవ్వాలి, బోత్ సైమల్టేనియస్లీ. అర్చనా పద్ధతి, పంచరాత్రిక విధి మరియు భాగవత్ విధి. We strictly follow his principle by performing deity worship and sankirtana along parallel lines. This we should continue. సో అందుకని రెండు కూడా మనం పాటించాలన్నమాట. డీటీ వర్షిప్, విగ్రహ ఆరాధన మరియు సంకీర్తనం రెండు కూడా మనం చేయాలి. ఓకే, 26వ శ్లోకం. ఏవం విమృశయ సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదదతే ఖలు భావయోగం తే మేన దండమర్హంత్యతయద్యమీశాం స్యాత్ పాతకం తదపి అంత్యురుగాయవాదః. సో ఇవన్నీ విషయాల్ని గమనించి, అందుకని ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని సమస్యల్ని తొలగించుకోవడానికి ఏం చేస్తారంటే ఈ భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. ఎలా? హరినామాన్ని జపించి. భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ఆయన నుంచి అంత మంగళం బయటకు వచ్చేది. హూ ఇస్ ద మైన్ ఆఫ్ ఆల్ ఆస్పిషియస్ క్వాలిటీస్. అన్ని దివ్య గుణాలు ఉన్న ఆ భగవంతుడు, పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. సో అందుకనే ఇలా ఎవరైతే హరినామం జపిస్తారో, యమదూతలారా, వాళ్ళని మనం దండించలేము. వాళ్ళు ఎప్పుడూ పాపాలు చేయరు. ఇలా హరినామాన్ని జపించేవారు ఎప్పుడు పాపాలు చేయరు. కానీ ఒకవేళ పొరపాటున ఎప్పుడో ఒకసారి మోహితులైపోయో, భ్రమితులైపోయో, ఏదో పొరపాటు చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా, వారిని ఆ పాపాల నుంచి ఆ హరే కృష్ణ మహామంత్రం రక్షిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూనే ఉంటారు కనుక. సో ఈ విషయంలో మనకి ఆచార్యులు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు ఒక శ్లోకం చెప్తున్నారు బ్రహ్మదేవుడి ప్రార్థన నుంచి. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహిమ్నో నాన్యయే కోపి చిరం విచిన్వన్. ఇక్కడ దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత పెద్ద శాస్త్రాల్లో పండితుడైనా సరే, వేద పండితుడైనా సరే, ఆయన భగవంతుడి యొక్క గుణరూప మహిమల గురించి అజ్ఞానంలో ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి అంత పెద్ద పండితుడు కాకపోయినా సరే భగవంతుడి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఒకవేళ అతను భగవంతుడి శుద్ధ భక్తుడైపోయి భగవంతుడికి భక్తి చేసుకుంటే. సో మనం శుద్ధ భక్తి భగవంతుడికి చేసుకుంటే చాలు, మనకి భగవంతుడి యొక్క సారం, భక్తి సారం అంతా అర్థమైపోతుంది. అందుకనే యమరాజ్ చెప్తున్నాడు, ఏవం విమర్శ్య సూర్యో భగవతి. ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటారో, భగవంతుడికి భక్తి చేసుకుంటారో వాళ్ళు సుధీయ, ఇంటెలిజెంట్. అసలైన తెలివైన వాళ్ళు ఎవరంటే ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో వాళ్ళే సుధీయ, ఇంటెలిజెంట్, బుద్ధైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అని యమరాజ్ చెప్తున్నారు.
అతను వేద పండితుడు అవ్వచ్చు కాకపోవచ్చు, దాంతో సంబంధం లేదు. ఆయనకి ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు వచ్చు, ఎన్ని యజ్ఞాలు చేయడం వచ్చో, ఎన్ని మంత్రాలు ఉచ్చరించడం వచ్చో, దాంతో సంబంధం లేదు. భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటాడంటే అతనే అన్నిటికీ అందరికన్నా తెలివైన వ్యక్తి. సో ఎందుకంటే ఏదో వేదశాస్త్రాలన్నీ చదివి కూడా తర్వాత భగవంతుడి నామగుణ రూప మహిమల గురించి తెలుసుకోగలేకపోతే ఇంకా ఆ వ్యక్తి తెలివిలేనట్టే. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఎ ప్యూర్ డివోటీ ఈజ్ వన్ హూజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ క్లియర్. శుద్ధ భక్తుడు అంటే ఆయన యొక్క చేతన, తెలివి చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయనకు తెలుసు నేను భగవంతుడు సేవ చేస్తే చాలు, అంటే చూపించుకోవడం కోసం కాదు, కానీ ప్రేమతో, మన యొక్క మనస్సుతో, శబ్దాలతో, మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా మనం భగవంతుడి శ్రద్ధతో చేసుకుంటే భక్తి చాలు. ఒకసారి ఆ భక్తులు ఏంటంటే మేము పెద్ద భక్తులం అని చూపించుకోవడానికి భక్తి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ద్వారా పెద్ద లాభమే ఉండదు. అప్పుడప్పుడు అలా జనాలకు ఒకసారి మందిరంకి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి, లేకపోతే అలా వెళ్ళి మేము భక్తులం, మేము కూడా మందిరంకి వెళ్తున్నాం అని అందరికీ అడ్వర్టైజింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్లీ అలా మందిరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆలోచన మాత్రం మందిరంకి వస్తారు. చాలామంది మందిరంకి వచ్చి వాళ్ళు చేసే కార్యాలు భక్తి కార్యాలు కాదన్నమాట. సో వేరే వేరే భౌతిక కార్యాల్లో లిప్తమైపోయి భౌతిక చేతన, భౌతిక చింతన, భౌతిక ధ్యానంలోనే ఉంటారు. మందిరంకి వచ్చినా కానీ భౌతిక విషయాల గురించి ఆలోచన, భౌతిక విషయాల గురించి చర్చ. సో ఇలాంటి వాళ్ళు, సచ్ పర్సన్స్ ఆర్ నెగ్లెక్టింగ్ ది రిలీజియస్ డ్యూటీ. సో ఇలాంటి వాళ్ళు అలా మందిరంకి వెళ్ళి భౌతిక చెత్త కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళని మాత్రం యమరాజు వదిలిపెట్టడు. కానీ ఒకవేళ ఒక భక్తుడు ఒకవేళ ఆయన ఏమైనా అపరాధం పాపం చేసినా కానీ అతను కావాలని చేయడు, యాక్సిడెంటల్లీ ఆయన వల్ల పొరపాటు అయిపోయింది, జరిగిపోయింది యాక్సిడెంటల్లీ. ఎందుకు అంటే ముందు అలవాట్ల ప్రకారంగా ఇప్పుడు ఒకసారి పొరపాటు చేసేసాడు. సో అతన్ని వదిలేస్తారు, ఎక్స్క్యూజ్ చేస్తారు భగవంతుడు. ఇదన్నమాట సంకీర్తనం, హరినామం యొక్క గొప్పతనం. ఈ సంకీర్తనం ఉద్యమం యొక్క గొప్పతనం. సో అదనమాట విషయం. 27వ శ్లోకం చూద్దామంట. తే దేవ సిద్ధ పరిగీత పవిత్రగాత ఏ సాధవ సమదృశో భగవత్ ప్రపన్నాః తాన్నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్ నైషాం వయం నచవయ ప్రభవామ దండే. సో మీరందరూ భాగవతం ముందు పెట్టుకొనే క్లాస్ వింటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే భాగవతం నేను శ్లోక టు శ్లోక చెప్పుకుంటూ వెళ్తాను. మీరు భాగవతం ముందు ఉంటేనే మీరు బాగా ఫాలో అవ్వగలుగుతారు. సో ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు ఏంటంటే, అందుకనే నా ప్రియమైన సేవకులారా, యమదూతలకు చెప్తున్నారు, మీరు ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఇలాంటి భక్తుల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి పాదపద్మాలకు శరణాగతులైపోయినారు. సో వాళ్ళందరికీ సమాన దృష్టితో చూస్తారు. వారి యొక్క గుణమహిమల్ని ఆ దేవతలు, సిద్ధలోక వాసులు వాళ్ళు కూడా గుణమహిమల్ని గానం చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకండి. వాళ్ళని ఎప్పుడూ భగవంతుడి గద రక్షిస్తూ ఉంటుంది. అందుకనే బ్రహ్మ, నేను, కాలం కూడా వారిని దండించడానికి మాకు సామర్థ్యం లేదు. చూసారా, యమరాజు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, భక్తుల జోలికి వెళ్ళకండి, దగ్గర కూడా వెళ్ళకండి. నాకు కూడా శక్తి సామర్థ్యం లేదు భగవంతుడి భక్తుల్ని దండించడానికి. బ్రహ్మదేవుడికి కూడా లేదు, కాలం కూడా ఏం చేయలేదు వాళ్ళని. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి ఎప్పుడు భక్తుల జోలికి వెళ్ళకండి, దగ్గర కూడా వెళ్ళకండి అని చెప్తున్నారు ఇక్కడ యమరాజు. తానన్యద్గుంద పాదారవిందమకరందరసాదజస్రం నిష్కించనై పరమహంసకులైరసంగైర్ జుష్టాద్గృహే నిరయవర్మని బద్ధతృష్ణాన్. పరమహంసులు అంటే చాలా ఉన్నతమైన శ్రేష్టమైన వ్యక్తులు. వాళ్ళకి భౌతిక ఆసక్తి, రుచి, భోగించాలని ఏమాత్రం కోరిక లేదు. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి పాదపద్మాల నుంచి అమృతాన్ని పానం చేస్తూ ఉంటారు. సో అందుకే ఓ సేవకులారా,
నా దగ్గర ఎవరైతే భగవతి పాదపద్మాల నుంచి వచ్చే అమృతాన్ని పానం చేయడానికి రెడీగా లేరో, ఎవరైతే ఈ పరమహంసుల సాంగత్యాన్ని చేయరో, పరమహంసులు అంటే శుద్ధ భక్తులు, వారి యొక్క సాంగత్యం చేయరో, ఎవరైతే వారి యొక్క సంసారం పరివారం పట్ల ఆసక్తితో ఉంటారో, ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా భోగించాలనే ఉద్దేశంతో ఉంటారో, అలాంటి వారు మాత్రమే నరకానికి రావడానికి అర్హులు. అలాంటి వారిని నా దగ్గర తీసుకురండి. అంటే ఎవరైతే బేసికలీ సంసారం పరివారం పెళ్ళాం పిల్లలు కాపురం ఇదే అనమాట జీవితం, దాని గురించి పొద్దున్న రాత్రి కష్టపడడం ఆలోచించడం, దానికోసమే అన్ని కార్యాలు చేయడం, ఇంద్రియాలని భోగించుకోవడానికి ఇంకా ఏం కావాలి, నెక్స్ట్ ఏం కొనాలి, నెక్స్ట్ ఏం తినాలి, నెక్స్ట్ ఎక్కడ తిరగాలి, సో దీని గురించి ఆలోచిస్తూ జీవితం గడుపుతారే అలాంటి వాళ్ళని నా దగ్గర తీసుకురండి. ఎవరైతే సాధువుల యొక్క సాంగత్యం చెయ్యరో, భగవత్ నామాన్ని జపించరో వాళ్ళని నా దగ్గర తీసుకురండి అనేసి ఇక్కడ చెప్తున్నారు ఎవరు, యమరాజు యమదూతలకి. అంతేగాని ఎవరైతే భగవత్ నామం జపం చేస్తారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకండి. సో చూడండి, సో మీరు హరినామం జపం చేస్తే యమదూతలు మీ దగ్గర కూడా రారు. సో ఎవరైతే హరినామం జపం చేయకుండా, క్లాస్కి రాకుండా, సత్సంగ ప్రోగ్రాం రాకుండా, సాధువులతో సాంగత్యం చేయకుండా, ఎప్పుడు పరివారం పెళ్ళాము పిల్లలు ఇదే సంసారం, ఇక్కడ ఎలా భోగించాలి, ఇంకా ఏం కొనాలి, ఏం తినాలి, ఎక్కడ తిరగాలి, ఇలా ఆలోచించే వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు అనమాట. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏదో ఒకసారి మందిరం చూసుకుని సైట్ సీయింగ్ చూసుకొని వచ్చి చూపించుకోవడానికి జనాలకి ఫోటోలు దించేసి మేము కూడా టెంపుల్కి వెళ్ళాము అని చెప్పుకోవడానికి అలా చేసుకునే భక్తి అది భక్తే కాదు, అదే చెప్తున్నారు ఇక్కడ. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, యన్మైతునాది గృహమేది సుఖం హితుచ్చం. పీపుల్ ఆర్ అటాచ్డ్ టు హౌస్ హోల్డ్ లైఫ్ ఫర్ సెక్స్ ఓన్లీ. ఎందుకు ఇదంతా, ఎందుకు జనాలు సంసారం పట్ల ఆసక్తి, ఈ భౌతిక ప్రపంచంలో ఆసక్తి, ముఖ్యమైన ఆసక్తి ఏంటంటే, ముఖ్యమైన సుఖం ఏంటంటే మైథున సుఖం. సో దీనికోసమే ఇక్కడ ఉంటారనమాట. మనకి భాగవతం చాలా క్లియర్గా ఇస్తారు, వీళ్ళందరూ పొద్దున రాత్రి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, ఆ మైథున సుఖం. సో సెక్స్ హ్యాపీనెస్ కోసమే, సెక్స్ చేసి హ్యాపీనెస్ పొందడం కోసమే ఎంత కష్టపడతారు జనాలు, ఇంత కష్టం దానికోసం పడుతున్నారు, వేరే ఏం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు, నిద్రాయ హ్రీయతే నక్తం వ్యవాయేన చ వావయః. అందుకని వాళ్ళ దగ్గర సమయం లేదు. దివాచార్తే హయారాజం కుటుంబాభరణేన వా. దినమంతా అది కష్టపడుతున్నారు, ఎందుకు, ఈ సుఖం కోసమే. సో అందుకని మనం ఏంటంటే భక్తుల సాంగత్యం చేయాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యం అంటే ఏంటంటే భక్తులతో కలిసి కబుర్లు చెప్పడం, చెత్త చెత్త విషయాలు, ఇంట్లోవి, ఫ్యామిలీవి, ఇంకా సమాజంలో జరిగే అన్ని భౌతిక విషయాల గురించి చర్చించుకోవడం కాదు. భక్తుల సాంగత్యం అంటే భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని అలా సాధువుల ముఖాల నుంచి శ్రవణం చేయడం, భాగవతాన్ని చదవడం. సో ఇది భక్తి అంటే, భగవద్నామాన్ని జపం చేయడం. దేహాపత్యకలాతరాదీష్వాత్మసైన్యేష్వసత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఇలాంటి వ్యక్తులు బిలీవ్, ఇలాంటి సంసారం కాపురంలో ఉండే వాళ్ళ వ్యక్తులు ఏమనుకుంటారంటే ఈ సమాజం, ఈ దేశం, ఈ నా యొక్క పరివారం నన్ను రక్షిస్తుంది అని. కానీ వాళ్ళకి తెలీదు, వీళ్ళందరూ మిమ్మల్ని రక్షించే సామర్థ్యం లేదు, వీళ్ళందరూ సైనికులకి మిమ్మల్ని రక్షించే సామర్థ్యం లేదు. సమయం కాలానుసారంగా అన్నీ నశించిపోతాయి. సో అందుకని మీరు ఇప్పుడే భక్తి చేసుకోవడం మొదలుపెట్టండి. అందుకే మనం సాధువులతో సాంగత్యం చేయడం, మనము ఎల్లప్పుడూ భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే, అన్ని పరిస్థితుల్లో. జిహ్వానభక్తి భగవద్గుణనామధేయం చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిరయే కదాపి తానానయత్వమసతో కృత విష్ణుకృత్యాన్. ఓ నా ప్రియమైన సేవకులారా, అందుకే అలాంటి పాపాత్ములను నా దగ్గర తీసుకురండి. ఎవరైతే వాళ్ళ నాలికతో ఎప్పుడు భగవత్నామం జపం చేయరో, భగవంతుడి యొక్క గుణరూప మహిమల్ని గానం చేయరో,
ఎవరి హృదయంలో అయితే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క పాదపద్మాలని స్మరించుకోరో, ఒక్కసారి కూడా వాళ్ళ తలకాయని భగవంతుడు ముందు ప్రణామం చేయరు తలకాయల నుంచి. సో అలాంటి వారిని వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి. ఎవరైతే ఇలా భగవంతుడు విష్ణువుకి సేవ చేసుకోరో, ఇది ఒక్కటే మనిషి జీవితం యొక్క లక్ష్యం. అలా చేసుకొని మూర్ఖులు వెధవలను అందరినీ నా దగ్గరికి తీసుకొని రండి. సో క్లియర్గా ఇక్కడ యమరాజు చెప్తున్నాడు, యమదూతలు ఎవరిని నా దగ్గరికి తీసుకొని రావాలి. ఎవరైతే భగవంతుడు భక్తి చేసుకోరో 100% యమరాజు దగ్గరికి వెళ్ళాల్సిందే వాళ్ళకి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, తాత్పర్యంలో రాశారు, వర్ణాశ్రమాచరవత పురుషేణ పరమ పుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతోష కారణం. మనం వర్ణాశ్రమం పాటించాలన్నారు. అవును, వర్ణాశ్రమం పాటించాలి, వర్ణాశ్రమం ధర్మాన్ని నిర్వహించాలి. కానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అది మిమ్మల్ని విష్ణువు దగ్గరికి తీసుకెళ్తుంది. మనం విష్ణువుని సంతృష్టిపరచడమే వర్ణాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైతే అవైష్ణవులో, ఎవరైతే విష్ణువుని పూజించరో వాళ్ళు తప్పకుండా యమరాజు నుంచి వాళ్ళకి దండన లభిస్తుంది. తత్క్షమయతాం స భగవాన్ పురుషః పురాణం నారాయణ స్వపురుషైర్యద సత్కృతం నః స్వనామహో న విదుషాం రచితాంజలీనాం శాంతిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే. ఇప్పుడు యమరాజు అనుకుంటాడు, నా యమదూతలు, నా భటులు, నేను భగవంతుడి భక్తుడి పట్ల అపరాధం చేశాను. అందుకే ఇప్పుడు ఆయన భగవంతుడికి క్షమాపణ కోరుకుంటాడు. ఓ భగవంతుడా, నా ఈ సేవకులు, నా యొక్క భటులు తప్పకుండా అజామిలుడు వంటి గొప్ప వైష్ణవుడిని దండించడానికి వెళ్ళారు, తీసుకురావడానికి వెళ్ళారు. అది పెద్ద అపరాధం జరిగింది. నా యొక్క ఈ సేవకులు అపరాధం చేశారు. నారాయణ, మీరు దయచేసి మమ్మల్ని క్షమించండి. మా యొక్క అజ్ఞానత కారణంగా మేము అర్థం చేసుకోలేకపోయాం ఈ అజామిలుడి గొప్పతనాన్ని. ఆయన మీ యొక్క సేవకుడు అనే విషయాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాము. అందుకే మేము ఆయన పట్ల ఒక గొప్ప అపరాధాన్ని, పెద్ద అపరాధమే చేశాము. అందుకే మేము చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము, ప్రార్థన చేసుకుంటాము. మీరు ఎంతో కృపామయులు, ఎంతో సద్గుణాలు కలిగిన వాళ్ళు, మీరు దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము మీకు మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము అనేసి యమరాజు తన సేవకులు తను పక్షాన భగవంతుడికి ఇలా క్షమాపణ కోరుకుంటున్నారు. మమ్మల్ని క్షమించండి అని ప్రార్థిపడుతున్నాడు యమరాజు. చూసారు, దీని నుంచి మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ శిక్షణ లెసన్ నేర్చుకుంటాం. అదేంటంటే, ఇక్కడ యమరాజు అథారిటీ యమభటులకి, యమదూతలకి. సో ఇక్కడ చేసిన తప్పు యమదూతలు, కానీ ఇక్కడ యమరాజు ఆ బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నా సేవకులు, నా దూతలు చేశారు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే కూడా బాధ్యత నాది అని బాధ్యతను తీసుకున్నాడు. ఇది ఒక లీడర్, ఒక అథారిటీ నేర్చుకోవాల్సిన విషయం. నా తప్పేం లేదు, నా సేవకులు, నా కిందున్న వాళ్ళు తప్పు చేశారంటే సరిపోదు. వాళ్ళు తప్పు చేస్తే కూడా అథారిటీకి బాధ్యత వహించాలి. సో ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్లో కానీ, ఎస్టాబ్లిష్మెంట్లో కానీ, ఎక్కడైనా సరే ఒకవేళ ఒక సేవకుడు పనిచేసేవాడు తప్పు చేస్తే అధికారికి కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. సో యమరాజు ఇక్కడ ఆయన శుద్ధ భక్తుడు, ఈ అపరాధాలు ఏం చేయడాయన. కానీ ఇప్పుడు ఆ సేవకులందరూ ఆయన పర్మిషన్తోనే కదా అజామిలుని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. సో ఇది ఒక పెద్ద అపరాధమే. న్యాయశాస్త్ర ప్రకారం భృత్యాపరాధే స్వామినో దండ, అంటే మీ యొక్క సేవకుడు అపరాధం చేసిన ఆ యొక్క స్వామి అంటే ఆయన ఒక అధికారి కూడా దండనీయుడు అని. సో అందుకనే యమరాజు ఈ విషయాన్ని చాలా గంభీరత్వంతో స్వీకరించి ఆయన సేవకులతో కలిసి భగవంతుడికి ప్రార్థన చేసుకుంటాను. భగవంతుడా, నారాయణ, నన్ను క్షమించండి, నా సేవకుల్ని క్షమించండి, మేము తప్పు చేశాం, పెద్ద అపరాధం చేశాం. సో ఈ విధంగా యమరాజు యమదూతలకి తన యొక్క బోధనల్ని, హరినామం యొక్క మహిమల్ని గుణగానం చేసి ఫైనల్గా ఇలా కంక్లూడ్ చేశారు, భగవంతుడికి క్షమాపణ కోరుకొని. దీని తర్వాత మరి సుఖదేవ్ గోస్వామి కంటిన్యూ చేస్తున్నారు.
తస్మాత్ సంకీర్తనం విష్ణోర్జగన్మంగళం మంహసాం మహతామపి కౌరవ్య విద్యైకాంతిక నిష్కృతం. సుఖదేవ గోస్వామి అంటారంటే, ఓ నా ప్రియమైన రాజా పరీక్షిత, ఇలా భగవత్నామము జపం చేయడం ద్వారా అన్ని పెద్ద పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయి, మూలం నుంచి తొలగిపోతాయి. అందుకనే ఇలా సంకీర్తనం, భగవత్నామ సంకీర్తనం, ఈ ఉద్యమమే ఈ యొక్క మొత్తం విశ్వంలో అన్నిటికన్నా మంగళదాయక కార్యక్రమం. అందుకనే ఈ విషయం మీరు అర్థం చేసుకొని ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ సో దట్ అదర్స్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, నువ్వు అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు. చూసారా, సుఖదేవ్ గోస్వామి ఇదే చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి కూడా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భాగవతం అంతా చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, మనం సీరియస్గా హరినామాన్ని జపం చేయడం నేర్చుకోవాలి. మనం తేలిక తీసుకోకూడదు. హరినామ జపం, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, ఈ జపం అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం. శృణ్వతాం గృణతాం వీర్యాణి ఉద్ధామాని హరేర్ముహు యథా సుజాతయా భక్త్యా శుద్ధేన్నాత్మా వ్రతాదిభిః. చూడండి ఇప్పుడు సుఖదేవ గోస్వామి కూడా హరినామం యొక్క గుణమహిమల్ని గానం చేస్తున్నారు. ఎవరైతే ఇలా భగవత్నామాన్ని నిరంతరం జపం చేస్తారో, నిరంతరం వింటూ ఉంటారో, ఆయన కార్యాల్ని నిరంతరం వింటూ ఉంటారు, నిరంతరం గానం చేస్తూ ఉంటారో, వాళ్ళు శుద్ధ భక్తిని వెంటనే త్వరగా శుద్ధ భక్తి వాళ్ళకి లభిస్తుంది. ఈ శుద్ధ భక్తి ద్వారా వాళ్ళ హృదయం శుద్ధమైపోతుంది. దాని తర్వాత ఇలాంటి యొక్క శుద్ధ భక్తి, శుద్ధత అనేది మనం భగవత్నామం, భగవంతుడి యొక్క లీల గుణ మహిమల్ని వినడము, చర్చించుకోవడము, గానం చేయడం ద్వారా లభిస్తుంది. మీరు ఎంతో పెద్ద పెద్ద కఠోరమైన వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు ఇవన్నీ చేసినా కానీ ఇటువంటి శుద్ధత, హృదయం ఇంత శుద్ధమై ఎప్పుడూ అవ్వదు. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అదనమాట ఇక్కడ ముఖ్యమైన విషయం. సో అందుకే ఇక్కడ భగవత్ నామాన్ని జపం చేయమని చెప్తున్నారు. కృష్ణాంగ్రి పద్మ మధులిన్న పునర్విశిష్ట మాయా గుణేషు రమతే వృజినావహేషు అన్యస్తు కామహత ఆత్మరజ పరమార్ష్టం ఈహేత కర్మయత ఏవ రజ పునఃస్యాత్. సో భక్తులు ఎప్పుడు కృష్ణుడు యొక్క పాదపద్మాల నుంచి వచ్చే తేనెని వాళ్ళు రుచి చూస్తూ ఉంటారు. ఇంకా ఈ భౌతిక కార్యాల గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు. ఎందుకంటే ఈ భౌతిక కార్యాలన్నీ 3 గుణాల యొక్క అధీనంలో నడుస్తూ ఉంటాయి. వాటి వల్ల దుఃఖమే లభిస్తుంది. సో భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి పాదపద్మాల్ని వదిలేసి భౌతిక కార్యాల్లో లిప్తం అవ్వరు. సో ఈ విధంగా ఎవరైతే వేరే వాళ్ళు ఈ వేదిక యజ్ఞాల వెనకాల పడి ఒక్కొక్కసారి భగవంతుడి సేవను కూడా వదిలేస్తారు. దాని తర్వాత ఇలాంటి వాళ్ళు కామవాసంతో కూడుకొని రకరకాల ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా ఎప్పుడు కూడా అవి సంపూర్ణంగా ఎవరిని శుద్ధం చేయలేవు. ఇలాంటి యజ్ఞాలు, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ఇవన్నీ పనికిరావు. దీనివల్ల ఏమీ వాళ్ళు శుద్ధమవ్వరు, మళ్ళీ తప్పులు, మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటారు తిరిగి. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే హరినామమే అసలైన ప్రాయశ్చిత్త మార్గము. అన్ని పాపాలు తొలగించడానికి ఒక్కటే ఒక ఉపాయము భగవత్నామము, హరినామము. ఇది ఒక్కటే ఉపాయము కృష్ణ ప్రేమ పొందడానికి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి. సో ఇంతకన్నా గొప్ప మార్గం లేదు. సో మనం ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి. 34వ శ్లోకం. ఇత్తం స్వభృతృగదితం భగవన్మహిత్వం సంసృత్య విస్మిత ధియో యమకింకరాస్తే నైవాచ్యుతాశ్రయజనం ప్రతిశంకమానా ద్రష్టుం చ బిభ్యతి తత ప్రభృతి స్మరాజన్. ఈ విధంగా సుఖదేవ్ యమదూతలు యమరాజు యొక్క ముఖం నుంచి భగవతి నామ గుణ మహిమ రూపాల యొక్క మహిమల్ని తెలుసుకొని అవాక్కైపోయారంట, ఆశ్చర్యచకితులైపోయారంట. ఇంకప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా దూరం నుంచి కూడా భక్తుడిని చూశారంటే ఓ భయమేసి
మళ్ళీ అటువైపు భక్తుని చూడకుండా వెళ్ళిపోతారంట అక్కడ నుంచి. అంటే దూరం నుంచి కూడా వాళ్ళు భయపడిపోతారు భక్తుడిని చూసేసి యమదూతలు. ఇంకా అర్థం చేసుకోండి. సో బయట వాళ్ళు ఏంటంటే యమదూతలను చూసి బయట వాళ్ళకి కర్మీలు ఏంటంటే యమదూతలు రాగానే మృత్యుసేమలు వాళ్ళ దగ్గరికి 100% వస్తారు. అలా యమదూతల్ని చూడగానే వాళ్ళు భయపడిపోతారు. యమదూతల్ని చూసి అందరూ భయపడతారు, కానీ యమదూతలు భక్తుల్ని చూసి భయపడతారు, దూరం నుంచే చూసి భయపడిపోతారంట. సో అప్పటి నుంచి ఈ యొక్క ఘటన జరిగినప్పటి నుంచి యమదూతలు ఈ విధంగా భక్తుల దగ్గరికి వెళ్ళడం మానేశారు, భక్తుల దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతారు. సో అందుకనే యమదూతలకి భక్తుడే చాలా డేంజరస్ అన్నమాట. ఇతిహాసం ఇమం గుహ్యం భగవాన్ కుంభ సంభవ కథాయామ సమలయ ఆసీనో హరిమర్చయన్. సో ఎప్పుడైతే మహాముని అగస్త్య ఋషి కుంభ యొక్క కుమారుడు ఆయన మలయ పర్వతం పైన నివసిస్తున్నప్పుడు ఇంకా భగవంతుడిని ఈ విధంగా ఆరాధించుకుంటున్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో ఈ యొక్క అజామిలుడి యొక్క వృత్తాంతం అంతా, ఈ యొక్క కథను నాకు వివరించారు. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో మనం కూడా ఈరోజు చర్చని ఇక్కడే నిలిపివేద్దామంట. సో మళ్ళీ నెక్స్ట్ కొత్త అధ్యాయంతో ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు ఈ యొక్క రోజు భాగవతంని. శిల ప్రభుపాదికి జై, శ్రీమద్ భాగవతంకి జై, అనంతకోటి వైష్ణవ వృందికి జై. హితాయ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి.